ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తా ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ? అబ్బా అనిపించేలా ఉందా? చాకుతో మైండ్ బ్లాక్ అయిందా? బుర్ర తిరిగిపోతుందా? తల పేలిపోతుందా? నాకు అన్ని సింప్టమ్స్ ఏమీ లేవు. నువ్వు అతిగా ఊహించుకోకు. అలా కవరింగ్ చేసుకోకత్తా. నీ మనసులోని కోపాన్నంతా బయట కక్కేసాయి. లేదంటే బీపీ పెరిగిపోయి గుండెపోటు వస్తుంది. నిశ్చితార్థం నుంచి తప్పించుకుని ప్రాజెక్టు వంకతో పారిపోయావు. ఇంట్లో మనిషి కంటే బయట వ్యాపారం ముఖ్యం అన్నావు. కానీ మీ ముక్కుకి తాడు కట్టి ఎలా వెనక్కి రప్పించానో చూసారా అత్త? ఏయ్, ఆగత్తా. నేను చెప్పాల్సింది ఇంకా ఉంది. మీరు కలవాల్సిన ముఖర్జీ గారు మన ఇంటికి ఎలా వచ్చారా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు కదా. అంత లేదే. నువ్వు రామ్తో చెప్పి ముఖర్జీ గారిని రప్పించుంటావని నేను ముందే గెస్ చేశాను. కానీ నిశ్చితార్థం ఆపలేకపోయారు కదా. రేవతి పిండి కోరుకున్నట్టు, నేను ఛాలెంజ్ చేసినట్టు మీ చేతులతోనే తాంబూలాలు ఇప్పించాను. ఈ మాట నేను గర్వంతో చెప్పట్లేదు. రేవతి పిండి పెళ్లి కిరణ్ గారితో జరగడం ఖాయం. మేము గెలవడం ముఖ్యం. అందుకే దేవుడు కూడా మాకు సహాయం చేశాడు. నిశ్చితార్థం జరిపించాడు. ఇల్లు అలగ్గానే పండగ కాదే. నిశ్చితార్థం అయితే పెళ్ళైపోయినట్టు కాదు. ముందుంది ముసళ్ల పండగ. వాళ్ళ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఏంటత్తా ఇంత జరిగాక కూడా ఇంకా బెట్టు చేస్తున్నారా? ఇన్ని చేసిన దాన్ని పెళ్లి చేయలేనా? ప్రతిసారి నువ్వే గెలుస్తావనుకుంటున్నావా? లేక నీకు మాత్రమే తెలివి ఉంది అనుకుంటున్నావా? న్యాయం నా వైపు ఉంది అనుకుంటున్నాను. ఆస్తి మీ పేరుతో రాయలేదన్న కోపంతో కిరణ్ గారి మీద కక్ష కట్టారు. రేవతి పిన్ని మీ మాటే వినాలన్న స్వార్థంతో పగబట్టారు. కానీ వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకోలేదు. ఆ ప్రేమను నేను నిశ్చితార్థం దాకా నడిపించాను. పెళ్లి దాకా తీసుకువెళ్తాను. అది నీ వల్ల కాదు. ఆ లోపు నువ్వు ఊహించనివి జరుగుతాయి. ఏం జరిగినా సరే పంతులు గారు పెట్టిన ముహూర్తానికే ఈ పెళ్లి జరిపించి తీరుతాను. చూద్దాం. పెళ్లికింకా చాలా టైం ఉంది కదా. ఆ పెళ్ళే చేస్తావో లేక నీ పెళ్ళే పెటాకులవుతుందో ఎవరికి తెలుసు? అది చూద్దామత్తా. ఆలోపు మా సుమతి అత్తమ్మ రాకుండా పోతుందా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు. చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.